చాలామంది లోకానికి అలవాటు పడిపోయారు. లోకంలో ఉన్న తంత్రములకు, లోకంలో ఉన్న ఆచారాలకు, కులానికి, మతానికి చాలామంది అలవాటు పడిపోయి వారికి ఎంత చెప్పినా కానీ అర్థం అవ్వదంట. కొంతమంది భక్తులు అని చెప్పుకుంటున్న వారు, కొంతమంది క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వారు కూడా ఈ లోకతంత్రముల్లో చిక్కబడి ఉన్నారంట. ఓ మాట చెప్పిన పిఎస్ స్వామి గారు ఒక మంచి మాట చెప్పారు. ఏంటంట, కుక్క బుద్ధి మొక్క దగ్గరనే క్రైస్తవుని బుద్ధి కళ్యాణం దగ్గర కనబడుతుందంట. కుక్కకు మీరు చూడండి, మీరు ఎంత చెప్పినా కానీ మాట అంటది, ఒకేసారి మొక్క పడగానే దాని బుద్ధి మారిపోద్ది. క్రైస్తవుని బుద్ధి కూడా ఎక్కడ బయటపడుతుందంట, కళ్యాణం దగ్గర బయటపడుతుందంట. మీ కులం ఏంటి, ఫస్ట్ కులం అడుగుతారంట. కట్నం ఎంత ఇస్తారు, బంగారం ఎంత పెడతారు, ఫస్ట్ కాన్పు మీరే కదా చేస్తారు, సార్ ఎంత పెడతారు. క్రైస్తవుడు చూడాల్సినవి ఇవా? క్రైస్తవుడు వివాహం జరిగినప్పుడు చూడాల్సినవి ఇయ్యా? ఈ లోక సంబంధమైన వ్యక్తులు చూసుకుంటారు. వాళ్ళు ముహూర్తాలు చూసుకోవడం, రోజులు చూసుకోవడం, రోజులు లెక్క పెట్టుకోవడం, ఈ లోక సంబంధమైనవి. మనకు వాటితో సంబంధమే లేదు కదా. క్రీస్తునందున్న మనం నూతన సృష్టి. ఆయన ప్రతిరోజును నూతనమైన రోజుగా చేశాడు. ఎవరైతే ముహూర్తాలు పెట్టుకుంటారో, ఎవరైతే తిథులు నక్షత్రాలు చూసుకుంటారో, వారి గ్రంథాలు వారు చెప్పి వారు చేసుకుంటారు, అది వారికి మర్యాద. కానీ నీకు ప్రభు అది చెప్పలేదు కదా. నువ్వెందుకు చూస్తున్నావు దాన్ని? లోకమునకు అలవాటు పడిపోయిన గాడిదంట. అది కొత్తగా ప్రదేశంలోనికి తీసుకొచ్చినా కానీ, దాన్ని మరలా విప్పడానికి ప్రయత్నం చేసినా కానీ అది విప్పబడడానికి ఇష్టపడదంట. ఆ కులంలోనే సత్తాను నువ్వు. ఇంకా యేసుప్రభులోకి వచ్చిన నీకు కులం ఎందుకు? యేసుప్రభులోకి వచ్చిన నీకు మతం ఎందుకు? మా పాస్టర్ గారు పలానా కులం అండి, మా సంఘస్థుల్లో పలానా కులం వాళ్ళు ఉంటారండి. క్రీస్తులోకి వచ్చిన తర్వాత, నువ్వు నూతన సృష్టి అయిన తర్వాత మళ్ళీ నీకు కులం ఏంటి?